యోసేపు చరిత్ర అంతా చదివితే అధ్యాయాల్లో ఎక్కడ కూడా దేవుడు ముచ్చట ఎక్కువ సందర్భాలు తీసుకురాలేదు. కానీ పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పాపం ఎదురొచ్చినప్పుడు అప్పుడు ఒక మంచి మాట అంటే ఏమంటాడంటే, నా దేవునికి విరుద్ధంగా నేను ఈ పని ఇంకెక్కడ దేవుడు అండి? తండ్రి ప్రేమకు దూరం అయ్యారు, సొంత అన్నదమ్ములే గోతులో వేశారు. నిజంగా దేవుడు అనేవాడు నా జీవితంలో ఉంటే నా బ్రతుకిందకి ఎలా అవుతుందండి అని మనమైతే అడుగుతాం. వెంటనే క్వశ్చన్ మార్క్ తోటి ప్రభుని ప్రశ్నిస్తాం. కానీ యోసేపు, నా దేవునికి విరుద్ధంగా ఈ పని నేను అంటే అందరూ పోయారు. దేశం కాని దేశం వచ్చాడు, గోతులో వేయబడి అమ్మి వేయబడ్డాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు. ఇంకా ఈయన జీవితం క్వశ్చన్ మార్క్ గానే ఉంది. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? నా దేవునికి విరుద్ధంగా నేను. ఈరోజు కార్యం జరిగితే దేవుడు, కార్యం జరగకపోతే దేవుడు కాదండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. కార్యం జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు. అలా అని దేవుడు విడిచిపెడతాడా? ఖచ్చితంగా నీ గాయాలు కడతాడు ఆయన. ఆయన ప్రేమించేదాన్ని నువ్వు ప్రేమించు. యోసేపు ఏమంటాడు? నా దేవునికి విరుద్ధంగా నేను పాపం చేయను అని ఆ పాపం నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాడు.